అందరికీ నమస్తే అండి. కాటూరి మెడికల్ కాలేజ్ తెలిసే ఉంటుంది కదా, గుంటూరు శివారున ఉంటుంది. సో పత్తిపాడు లిమిట్స్లో ఉంటుందన్నమాట. ఆ మెడికల్ కాలేజీలో నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది ఆపరేషన్ థియేటర్ దగ్గర డాక్టర్లు, మహిళా వైద్యులు డ్రెస్ మార్చుకునే రూమ్లో ఒక మేల్ నర్స్ మొబైల్ పెట్టి వీడియోస్ తీశాడనమాట. సో ఆ వీడియోలో అతను షూట్ చేస్తుండగా అతన్ని ఆ సిబ్బంది వేరే వాళ్ళు కొంతమంది గమనించి అతన్ని వెంటనే కిందకు దించి అతన్ని అక్కడే కొట్టి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పి కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. అతను ఫోన్ మొత్తం స్వాధీనం చేసుకొని మొత్తం పాత వీడియోలన్నీ చూస్తే అతను ఎప్పటి నుంచో ఇదే పనిలో ఉన్నట్టుగా గుర్తించారు. సో మహిళలకు కాస్త అప్రమత్తంగా ఉండాలి. యాక్చువల్లీ ఈ కంటెంట్ చేయాల్సిన అవసరం లేదు మన ఛానల్లో, కానీ అప్రమత్తత కోసం చేస్తున్నాను అంతే. ఎందుకంటే మనకి ఈ మధ్య కొన్ని చోట్ల ఇవే గొడవలు ఎక్కువ అవుతున్నాయి. మొన్న మధ్య గొడ్లవెల్లారు దగ్గర ఒక కాలేజ్ విషయంలో గొడవ అయింది. మేబీ ఆ వీడియోస్ అయితే రాలేదు, కానీ వీడియోస్ పెట్టలేదు, కానీ అది పెట్టలేదని పోలీసులు నిర్ధారించారు కాబట్టి సేఫ్. అలాగే ఆ మధ్య సిఎంఆర్ కాలేజ్ హైదరాబాద్లోని మల్లారెడ్డి కాలేజీలో అలాగే గొడవ అయింది, ఎవరో కెమెరా పెడుతున్నారని, ఒక 6 నెలల కిందట. సో ఇప్పుడు మళ్ళీ ఇదేమో, అంటే ఆ రెండు వాస్తవమో కాదో తెలియదు, విషయాలు బయటకు రాలేదు, వీడియోస్ ఏమీ లీక్ అవ్వలేదు, బయటకు రాలేదు. కానీ ఇది మాత్రం కాటూరి మెడికల్ కాలేజీలో జరిగింది మాత్రం వాస్తవం. అక్కడ నెల రోజుల కిందటే జాయిన్ అయ్యాడు. చిలకలూరుపేటకు చెందిన ఒక మేల్ నర్సు నెల రోజుల కిందటే అక్కడ జాయిన్ అయ్యాడు, నర్సుగా జాయిన్ అయ్యాడు. అక్కడ ఈ మహిళా వైద్యులు ఎక్కువగా ఉంటారు. అంటే మెడికల్ కాలేజ్ అనేసరికి వాళ్ళు ఒక 1 year అక్కడే ఉంటారు కదా, ఇంటర్న్షిప్లో ఉంటారు కదా. వాళ్ళు వైద్యం చేసే క్రమంలో వాళ్ళు డ్రెస్ మార్చుకునేందుకు ఒక సెపరేట్ రూమ్ ఉంటుంది అనమాట. ఆ రూమ్ దగ్గర ఇతను పైకెక్కి ఒక గోడ పైన ఎవరికి కనిపించకుండా కెమెరా పెట్టి దాని నుంచి వీడియోలు తీస్తూ ఉన్నాడు అనమాట. సో ఆ వీడియోలని ఇతను నెట్లో పెట్టడానికో లేదంటే ఎవరికో సైట్లో వెబ్సైట్లకు అమ్మడానికో దేనికో ప్లాన్ చేసి ఉన్నాడు. అది వాళ్ళు వెంటనే గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సో ఇతను ఫోన్లో మొత్తం పాత డేటా, ఇతను డిలీట్ చేసిన డేటాను కూడా రికవరీ చేసి పోలీసులు చూస్తున్నారు. అండ్ ఆ మొబైల్ ఫారెన్సిక్ ల్యాబ్కి కూడా పంపిస్తున్నారు. ఇతను ఎప్పుడెప్పుడు నుంచి చేస్తున్నాడు, ఇంకా ఎక్కడెక్కడ చేశాడు అనేది మొత్తం తీస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే సాధారణంగా ఇటువంటి మహిళలు వీలైతే వాళ్ళ మొబైల్లో ఒక మొబైల్ యాప్ ఉంటుంది. అంటే ఎవరైనా రికార్డ్ చేస్తుంటే కెమెరా ఆన్ చేసి రికార్డ్ అయినా, లేదంటే హిడెన్ కెమెరాస్ ఉన్నా, లేదంటే ఎక్కడైనా రూముల్లో అద్దాల్లోనూ లైట్ల్లోనూ కెమెరాలు ఉన్నా సరే హిడెన్ కెమెరాస్ కూడా కనిపెట్టే మొబైల్ యాప్స్ ఉంటాయి. అటువంటి మీరు ప్లేస్టోర్లో ఉంటాయో డౌన్లోడ్ చేసుకోవడం బెటర్. లేదా మీ మొబైల్ టార్చ్ లైట్ ఆన్ చేసి ఎప్పుడైనా సరే డ్రెస్ మార్చుకున్నప్పుడు, లేదా కొంచెం మీకు ప్రైవసీ కావాలనుకున్నప్పుడు మొబైల్లో టార్చ్ ఉంటుంది కదా, టార్చ్ లైట్ ఆన్ చేసి చుట్టూ మొత్తం చూడండి. ఉంటే మీకు ఎక్కడైనా కెమెరా ఉంటే రిఫ్లెక్షన్ వస్తుంది. హిడెన్ కెమెరాస్ ఏమైనా ఉంటే రెడ్ కలర్ డాట్ వస్తుంది, లేదా రిఫ్లెక్షన్ వస్తుంది. అలాగే ఎక్కడైనా కెమెరా ఆన్లో ఉంటే మీకు రిఫ్లెక్షన్ కొడుతుంది అనమాట కరెక్ట్గా. సో అది జాగ్రత్తగా, ఎందుకంటే ఇప్పుడు రోజులు బాగాలేవు, సోషల్ మీడియా విపరీతంగా ఉంది. అంతా బాగున్నా సరే ఏమీ మీ ప్రమేయం లేకపోయినా ఏఐ కంటెంట్, ఏఐతో డీప్ ఫేక్ వీడియోలో వచ్చేస్తున్నాయి. అటువంటిది డ్రెస్ మార్చుకునే దగ్గర సడన్గా ఎవడో తీస్తే మళ్ళీ బయటకు మొహం కూడా చూపించడం, అది వేరే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది అనమాట. సో అందుకే అటువంటి జరగకుండా ఉండడానికి ఇటువంటి ఇన్సిడెంట్ల నుంచి జాగ్రత్త పడాలి.